హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ డిజిటల్ జీసీపీ డేటా ఇంజనీర్ ట్రైనింగ్. అండ్ నేను మీ రామారావు గంగవరపు. ఈరోజు ఈ సెషన్లో నేను మీకు డీటెయిల్డ్గా బిగ్ క్వెరీ కమాండ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రియల్ టైంలోకి వచ్చేసరికి ఏ కమాండ్స్ మనం యూజ్ చేస్తుంటాము వాటి గురించి నేను ఈ సెషన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రీవియస్ సెషన్లో వచ్చేసి మనం కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనే దాని గురించి చూసాము. సో ఇప్పుడు అదే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ యూజ్ చేసి కమాండ్స్ని మనం ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఏ కమాండ్ ఏ పర్పస్ కోసం అనేది మీకు చెప్తాను. ఎవరెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ని వాచ్ చేస్తున్నారో వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని వాచ్ చేయండి. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేను బీక్యూ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ చేశాను. సో ఫస్ట్ వచ్చేసి ఎల్ఎస్ కమాండ్ యూజ్ చేద్దాం. ఓకే, సో ఈ ఎల్ఎస్ కమాండ్ వచ్చేసి మనకి జనరల్గా లిస్ట్ ఇచ్చిద్ది అనమాట. ఓకే, సో అంటే మనం చూస్ చేసుకున్న ప్రాజెక్ట్లో డేటా సెట్స్ ఏవైతే ఉంటాయో ఆ డేటా సెట్ నేమ్ అనేది మనకి డిస్ప్లే చేసిద్ది అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టెస్టింగ్ అనే డేటా సెట్ ఇన్ఫర్మేషన్ మనకి చూపిస్తుంది అనమాట. సో ఎల్ఎస్ కమాండ్ యొక్క పర్పస్ అది. తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే షో కమాండ్ కూడా ఉంది మనకి. సో షో కమాండ్ జనరల్గా ఏం చేసిద్దంటే ప్రాజెక్ట్ నేమ్స్ లిస్ట్ అనేది మనకి డిస్ప్లే చేసిద్ది అనమాట ఇక్కడ. సో తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం ఒక పర్టిక్యులర్ డేటా సెట్ సంబంధించిన బీక్యూ షో ఐఫన్ డేటా సెట్ అండ్ దెన్ హియర్ ప్రాజెక్ట్ నేమ్. ఓకే, సో ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి బిగ్ ఐఫన్ క్వెరీ ఐఫన్ 380506 అండ్ దెన్ డేటా సెట్ నేమ్ టెస్టింగ్. ఓకే, సో ఇక్కడ జనరల్గా ఏం చేసిద్దంటే మనకి ఈ కమాండ్ వచ్చేసి ఐఫన్ డేటా సెట్ కమాండ్ వచ్చేసి ఆ పర్టికులర్ టెస్టింగ్ డేటా సెట్ అనేది బిలాంగ్స్ టు ఏ ఓనర్. ఓకే, సో ఏ ఓనర్ క్రియేట్ చేశాడు ఈ పర్టికులర్ డేటా సెట్, సో ఆ ఓనర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనకి చూపించిద్ది అనమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సో లాస్ట్ మోడిఫైడ్ డీటెయిల్స్. ఓకే, సో ఓనర్ మెయిల్ ఐడి. ఓకే, తర్వాత వచ్చేసి అదర్ ఇన్ఫర్మేషన్ మనకి చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఎప్పుడైనా మనం ఇన్ఫర్మేషన్ చూడాలి ఓనర్ ఎవరు ఏంటి అనేది అనుకుంటే ఈ ఐఫన్ డేటా సెట్ అనేది కమాండ్ మనం యూజ్ చేయాలన్నమాట. సో తర్వాత వచ్చేసి ఒక పర్టిక్యులర్ టేబుల్లో ఉన్న కాలమ్ నేమ్స్ వాటిని ఎలా చూడాలి మనం. సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఐఫన్ స్కీమా తర్వాత వచ్చేసి టెస్టింగ్ డేటా సెట్లో ఉన్న టేబుల్ రిలేటెడ్ కాలమ్స్ డేటా టైప్స్. ఓకే, సో అప్పుడు మనం ఇక్కడ డేటా సెట్ డాట్ టేబుల్ నేమ్ అనమాట ఎంప్లాయ్. సో ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చింది. ఓకే, సో ఎంప్లాయ్ టేబుల్లో మనకి కాలమ్ నేము చూపిస్తుంది, ఎంప్లాయీ నెంబరు, తర్వాత డేటా టైపు, ఆ కాలమ్ రిలేటెడ్ డేటా టైపు అది నల్లబుల్లా కాదా అనేది చూపిస్తుంది. ఓకే, సో ఎంప్లాయీ నెంబర్, ఇక్కడ ఎంప్లాయీ నేమ్, డిపార్ట్మెంట్ నెంబర్, శాలరీ. సో ఇలా ఆ పర్టికులర్ టేబుల్లో ఉన్న అన్ని కాలమ్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి చూపిస్తుంది అన్నమాట. ఓకే, సో అలానే మీరు ప్రాజెక్ట్ నేము ఆల్రెడీ మనం ఆ ప్రాజెక్ట్ని చూస్ చేసుకొని ఉన్నాం కాబట్టి ఇక్కడ ఎవ్రీ టైం ప్రాజెక్ట్ నేమ్ ఇవ్వాల్సిన పని లేదు. డైరెక్ట్గా డేటా సెట్ డాట్ టేబుల్ నేమ్ ఇచ్చినా కానీ మనకి ఇన్ఫర్మేషన్ అనేది చూపించిద్ది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కాలమ్ నేమ్స్ డేటా టైప్స్ ఇచ్చింది. వాటిని JSN ఫైల్ ఫార్మాట్లో మనం చూడాలి. ఆ ఫైల్ ఫార్మాట్లో చూడాలంటే ఎలా? ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి మనం ఐఫన్ ఫార్మాట్, సో ప్రిటీ JSON. ఓకే, సో ఇలా మనం స్పెసిఫై చేయాలన్నమాట. ఓకే, సో ఇచ్చే రిజల్ట్స్ని JSON ఫార్మాట్లో ఆ ఫార్మాట్లో అలైన్ చేసి మనం చూడాలనుకుంటే ఐఫన్ ఫార్మాట్ అనే కమాండ్ మనం యూజ్ చేయాలన్నమాట. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే JSON ఫైల్ ఫార్మాట్స్ ఇలా ఉంటాయి అన్నమాట. సో మనకు అదే ఫైల్ ఫార్మాట్లో మనకి ఇన్ఫర్మేషన్ అనేది చూపించింది అనమాట.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Bye friends.